తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మారెల్ల రవిశాస్త్రి గారు ఉన్నారండి. ఎంతో మంది గురువులని మనకు పరిచయం చేశారని చెప్పుకోవాలి. చాలా మంది అండి, కనీసం మన దగ్గరలో ఉన్నవాళ్ళు మనకు తెలియలేదే, ఇంత జ్ఞానులు, ప్రత్యేకించి మనకి ఇన్ని రకాలుగా సన్మార్గంలో నడవటానికి ఎంతో బాగా ఉపయోగపడే గురువర్యులు, వాళ్ళందరినీ కూడా పరిచయం చేసిన వ్యక్తి ఆయన. వారితో మాట్లాడదాం, వారి గురించి చాలా విలువైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. నమస్తే గురుగారు. నవగ్రహాలు, గ్రహాల గమనం ఏ విధంగా ఉంటుందో మనిషి జీవితం అలా ఉంటుందని చెప్తారంటే అంత ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఏదో రకంగా. ఇందులో భాగంగా కొంతమంది జాతకం చెప్పించుకున్నప్పుడు నీకు సూర్యుడు బాగాలేదమ్మా, ఇలా ఈ పని చేయండి, లేకపోతే అంటే రవి గ్రహం బాగాలేదని, ఇలా కుజుడు అని, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. అమ్మతో మాట్లాడితే చంద్రుడు, నాన్నతో మాట్లాడితే సూర్యుడు, బ్రదర్ తో మాట్లాడితే కుజుడు. ఇప్పుడు కుజుడు విషయానికి వద్దాం. ఒకరి జాతకంలో కుజుడు సరిగ్గా లేడు అని అనడానికి సంకేతాలు ఏముంటాయండి, ఎలా తెలుసుకోవాలి? కుజుడు రక్షణ కారకుడు. నీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువగా అయినాయి అంటే ఆటోమేటిక్గా సెక్యూరిటీని ఇచ్చేవాడు బ్రదర్లీ ఫిగర్. నా పక్కన అన్నో తమ్ముడో ఉన్నాడు అంటే ధైర్యం. సో నువ్వు బ్రదర్లీ ఫిగర్తో హ్యాపీగా ఉన్నావు, బాగా మాట్లాడుతున్నావు, కమ్యూనికేషన్ చేస్తున్నావు. అన్నలు లేరు, అక్కలు లేరు, అన్నలు లేరు అనుకోండి, బ్రదర్ కాంబినేషన్, వాళ్ళతో వేరే వాళ్ళ బ్రదర్లీ ఫిగర్తో మాట్లాడటం అనమాట. లేదు, కుజుడు బాగాలేదు, ఎప్పుడెప్పుడు వైరాగ్యంకి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఎక్కడ సన్యాసంలో కలిసిపోదామా, ఎప్పుడెప్పుడు అంటే ఇవన్నీ థాట్స్ వస్తుంటాయి. బాధ్యత తీసుకోవాలి అనుకోకుండా బాధ్యతను ఎప్పుడు వదిలించుకోవాలని చూసేవాడు కుజుడు వీక్నెస్. బాధ్యతను ఎక్కువ మోసేవాడు కుజుడు బలంగా ఉన్నట్టు. ఈ కుజుడు బలంగా బాగా ఉంటే వాడిని సన్యాసులు అంటారు. వాడు సమాజాన్ని తన కుటుంబంగా బాధ్యతగా స్వీకరిస్తారు. నువ్వు ఇంట్లో ఉన్న నలుగురినే బాధ్యతగా స్వీకరించవు, సమాజాన్ని బాధ్యతగా స్వీకరించి తన జీవితాన్ని సమాజానికి అంకితం చేయాలంటే ఎంత బాధ్యత కావాలి? వారికి కుజుడు బాగుంటాడు. కుజుడిని సహస్రారానికి అధిపతి అంటారు. మనలోకి విశ్వశక్తి ఎక్కువ తీసుకురావాలన్నా కుజుడే కారణం. మరి కుజుడు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలండి? బ్రదర్లీ వ్యక్తులతో బాగుండాలి, కందిపప్పు బాగా తినాలి, పగడాలు. అందుకనే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి. అన్నదమ్ములతో బాగా సత్సంబంధాలు ఉండాలి. అలాగే గైనిక్ సిస్టమ్ బాగుండాలని ఆడపిల్లలకి తాలిబొట్లు 2 పగడాలు పూసలు ఖచ్చితంగా పెడతారు. అన్న బాగా పలకరించాలి, అన్న బాగా చూసుకోవాలి, ఈ అమ్మాయికి గైనిక్ సమస్యలు ఏమీ ఉండకూడదు అని తాలిబొట్టులో పగడాలు పెడతారు. మనస్సు చెడిపోకూడదు అని ముత్యాలు పెడతారు. శని దోషం రాకూడదు అని నల్ల పూసలు వేస్తారు. గురుబలం ఎప్పుడు బాగుండాలి అని పసుపుతో దారం వేస్తారు. గురుబలం బాగా అనుగ్రహించాలి అని బంగారం పెడతారు. బంగారంతో పసుపు దారంతో ఈ నవగ్రహాలన్నీ ఈ పిల్లకి ఏం కాకూడదని తాలిబొట్టులో కట్టేది. ఇంత అర్థం ఉంది అందులో. తాలిబొట్టులతో కుజుడికి సంబంధించి అనమాట. ఆ కుజుడికి సంబంధించి ఎక్కువ కందిపప్పు, అలాగే బ్రదర్లీ ఫిగర్తో మాట్లాడటం, అలాగే ఆధ్యాత్మిక క్షేత్రాలకి ఏదన్నా కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉండటం, ఇటువంటి చేస్తూ ఉన్నా, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉన్నా, సుబ్రహ్మణ్య తత్వాన్ని పూజిస్తూ ఉన్నా చాలా మంచిది. నాగదేవతల్ని పూజిస్తూ ఉన్నా, నాగదేవతకి పాలు పోస్తూ ఉన్నా, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే కుజుడు యాక్టివేట్ అవుతాడు. మీకు సూర్యుడు ప్రకాశకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, అంటే సుఖంగా బతకడానికి, రక్షణగా బతకడానికి కుజుడు, క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్తో బతకడానికి బుధుడు, స్థిరచరాస్తులతో సౌఖ్యంగా మెంటల్గా ఆందోళన లేకుండా సంతృప్తిగా బతకడానికి గురువు, సౌఖ్యంగా సుఖంగా బతకడానికి శుక్రుడు, అలాగే సేవకులతో హ్యాపీగా ఉండడానికి శని, నువ్వు ఒకేసారి 4 పనులు చేయడానికి రాహు. ఇవన్నీ చేస్తూ ఇవన్నీ నాది కాదు, నాది కాదు, ఇదంతా భగవత్ ప్రసాదం అని వదిలేయడానికి కేతు. ఇన్ని రకాలుగా చూడాలి నవగ్రహాలు ఇవన్నమాట. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జాతకం లేకపోయినా, వాళ్ళు పుట్టిన తేదీ లేకపోయినా, ఇవి దీన్ని బట్టి గ్రహాలు ఎలా ఉన్నాయో చెప్పేయచ్చండి. చెప్పేయచ్చు. అంటే వాళ్ళ జీవితంలో అప్లై అవుతూ ఉంటాయి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాటిల్లో
మనకి పూర్వం నుంచి ఏంటంటే మన కల్చర్లో అలవాటు చేసేసారు నవగ్రహాలను బ్యాలెన్స్ చేసుకో. తండ్రితో బాగుంటే రవి, తల్లితో బాగుంటే చంద్రుడు, బ్రదర్తో బాగుంటే కుజుడు, మంచి ఎడ్యుకేషన్కి ఇట్లాంటి వాటికి హెల్ప్ చేస్తుంటే వాటితో బాగుంటే బుధుడు, ఆధ్యాత్మికవేత్తలతో బాగుంటే ఆటోమేటిక్గా గురువు, అలాగే సిస్టర్స్తో బాగుంటే శుక్రుడు, సేవకులతో బాగుంటే శని. అలాగే నీకు ఎటువంటి ఓవర్ యాక్షన్స్ లేకుండా వృద్ధులతో ముసలి వాళ్ళతో బాగుంటే కేతువు, వితంతువులతో ఇట్లాంటి వాళ్ళని తక్కువ చేయకుండా చూస్తూ ఉంటే రాహువు. వితంతువులకు అధిపతి రాహు, వృద్ధులకు అధిపతి కేతువు. సింపుల్. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నాన్న బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఏం రా బాగా చదువుతున్నావా, పలకరింపులు చేసుకుంటూ వస్తే ఒక పూజారి గారు గుడికి వెళ్ళావు, పూజారి గారిని పలకరించావు, హ్యాపీగా ఉన్నారా అంటే గురువు బాగుంటాడు. ఆటోమేటిక్గా అక్కతో అన్నతో పలకరించావంటే అయిపోయింది, పని వాళ్ళని పలకరించావంటే అయిపోయింది. ఎవరో ఒక వితంతో ఎదురొచ్చింది పలకరించావనుకోండి, అంటే ఏవో పూజలు ఇవన్నీ చేసేసే కన్నా నిత్య జీవితంలో ఇవన్నీ చేసుకున్నావు అనుకో అయిపోతుంది. నువ్వు గోధుమ పిండి తిన్నావు, గురువు బాగుంటాడు. బియ్యం తిన్నావు, బియ్యం ఆహారంలో బియ్యం తిన్నావు, చంద్రుడు బాగుంటాడు. మినప్పప్పు తింటే ఆటోమేటిక్గా నీకు శుక్రుడు బాగుంటాడు. అలాగే శనగలు తింటే గురువు బాగుంటాడు, కందులు తింటే కుజుడు బాగుంటాడు, పెసరపప్పు తింటే బుధుడు బాగుంటాడు, ఉలవలు అలసందలు తింటే రాహుకేతువులు బాగుంటారు. ఇవి ఆహారంలో చెప్పారు, మన నిత్య జీవిత విధానంలో చెప్పాను. నువ్వు ఎక్కడ ఏం పని చేస్తున్నావు చూస్తాడు. అంతా భగవత్ స్వరూపమే, నాదేమీ లేదు. ఈ శరీరం భగవత్ ప్రసాదమే, నేను ఇక్కడ చేస్తున్న ప్రతి పని కూడా భగవంతుని ప్రసాదమే, నేను తినేది భగవంతుని నైవేద్యమే, నేను పెట్టేది భగవంతుని నైవేద్యమే, ఇదంతా భగవత్ కృపే. సృష్టి అంతా నువ్వు తినే దాంట్లో భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు అనే భావనతో నేను తినే దాంట్లో ఉన్నారు, నేను చేసే దాంట్లో ఉన్నారు. కాబట్టి భగవంతుడు కొన్ని పనులు తండ్రి ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు, డిసిప్లిన్గా చేస్తావు. బాస్ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు చాలా డిసిప్లిన్గా ఉంటావు. నిన్ను భగవంతుడు చూస్తున్నాడు అనేటప్పుడు నువ్వెంత డిసిప్లిన్గా బతకాలో అంత డిసిప్లిన్గా బతికితే అదే జీవితము. అలా జీవితాన్ని తరింపజేసుకోవడం కోసం వచ్చిందే మానవ జన్మ. ఈ యొక్క నవగ్రహాలు ఏదో పీడిచ్చేస్తాయి అని బాధపడుతూ కుంగిపోవడానికి కాదు, దీన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎలా ఎదగడానికో చెప్పిన జీవిత విధానమే సనాతన ధర్మం. ఇది కాకుండా నేను ఏదో చేసేస్తాను, ఏదో ఉండిపోతాను, ఎక్కడో వెళ్ళిపోతాను అని మురికి నీళ్ళల్లో కొట్టుకోపోయినట్టు అంటే నువ్వు మురికి నీళ్ళలో ఉన్న ఒక జీవిలాగే బతుకుతావు, కానీ మూఢనమ్మకాల్లో బతికే జీవిలాగే ఉంటావు. కానీ దీని వెనక సైన్స్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి. ఒక అమ్మాయి జడ వేసుకుంటే జడ వదిలితే దాంట్లో ఎంతో సైన్స్ ఉంది. మన ఆరా టెక్నాలజీ అంతా దాంట్లో ఉంటుంది. ఇప్పటి వరకు అబ్యూజింగ్ జరిగిన అమ్మాయిలకి చాలా వరకు జడ వేసుకునే సందర్భాల్లోనే జరిగినాయి. ఆరాకి పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే మన కొప్పు ఇక్కడ కట్టారో అనమాట, జెంట్స్ అయితే పిల్లక కొప్పు కట్టేశారో ఆటోమేటిక్ ఆరా క్లోజ్ అవుతుంది. ఆరా క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్ సింపుల్ టెక్నాలజీ, ఇది ప్రాక్టికల్గా చేసుకోండి. ఎవడుకోవాలి, జుట్టు విరబోసుకొని హ్యాపీగా ఒకే బజారు మీరు తిరిగి రండి, ఆ చివరికి వెళ్ళి రండి. జడ వేసుకొని అదే బజార్ తిరిగి రండి. జుట్టు విరబోసుకొని పోయి వచ్చినప్పుడు మీకు ఎంత ఎనర్జీ వీక్ అవుతుందో మీరే చూడండి. ఇంటికి వచ్చేసి నీరసం అవుతుంది. అదే జడ వేసుకున్న రోజు నీరసం రాదు. ఎందుకు అంటే నీ ఆరా క్లోజ్ అయి ఉంటుంది. నీ ఆరా క్లోజ్ అయినప్పుడు నీ ఆరాలోకి ఎవడైనా ప్రవేశించవచ్చు. ఓ జుట్టు విరబోసుకొని వెళ్తుంది అనుకో, ఈ అమ్మాయి అందంగా ఉందని ఏదైనా కామెంట్ చేయొచ్చు. జడ వేసుకున్న అమ్మాయిని కామెంట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, కావాలంటే చూసుకోండి. రైట్. సో నవగ్రహాల అనుగ్రహం ఎలా పొందాలి, అసలు అవి బాగా లేకపోతే జీవితం పైన ఎలాంటి ప్రభావం పడుతుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మ.